వ్యాపారులు, ఉద్యోగులు వీరిద్దరూ పన్నుల పరిధిలోకి అందరూ వస్తున్నారా? వీళ్ళందరూ నిజాయితీగా పన్నులు కడుతున్నారా? వాస్తవంగా చెప్పాలంటే ఏ దేశంలో అయినా మంచి చెడు పక్కపక్కనే ఉంటాయి. వ్యాపారస్తులలో పన్ను పరిధిలోకి వచ్చేది మనం గమనిస్తేనే తెలియజేయగలం గానీ, ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా పన్ను పరిధిలోకొస్తారు 99%. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులైతే వాళ్ళ జీతంలో వాళ్ళకొచ్చే జీతం అందరికీ పారదర్శకంగా అందరికీ తెలుస్తుంది గాబట్టి, వాళ్ళ ఇన్‌కమ్ టాక్స్ కడతారు, ప్రొఫెషన్ టాక్స్ కూడా కడతారు. ప్రైవేటు ఉద్యోగులైతే వాళ్ళకెంత జీతభత్యాలు ఇస్తున్నారనేది ఆ కంపెనీ వాళ్ళ యొక్క ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్‌లో చూపిస్తారు గాబట్టి, ఆ ప్రైవేట్ ఉద్యోగుల ఎంత జీతం అనే విషయం గూడా మనకు తెలుస్తుంది. ఇక వ్యాపారులంటే వ్యాపారులు గూడా వ్యాపారుల వల్లనే ఒక రకంగా ఈ సమాజం అనేది ఉద్ధరించబడుతుంది. వాళ్ళు అమ్మకాలు జేసి పన్నులు కట్టడం వల్లనే మనకు ప్రజా సంక్షేమం అనేది కలుగుతుంది. అయితే కొంతమంది వ్యాపారులు పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకునే మార్గాలు ఏర్పాటు జేసుకోవచ్చు. దాన్ని తగ్గించడం కోసం అని చెప్పే పన్ను ప్రాతిపదిక అనేది విస్తరించినప్పుడు పన్ను రేటు తగ్గిస్తాయి. మీకొక ఉదాహరణ చెప్తాను. 10,00,000 మీద 2% టాక్స్ కట్టాలంటే వ్యాపారులందరూ పరిగెత్తుకొని వచ్చి కడతారు. అదే 10,00,000 మీద 20% అనుకోండి. అప్పుడు ఆ కట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు నల్ల ద్రవ్యం అనేది పెరుగుతుందనమాట. దాన్ని తగ్గించాలంటే ఎక్కువ మంది పన్ను పరిధిలోకొచ్చేటట్టు చూడాలి. అంటే పన్ను శాతాన్ని కొంత మేరకు తగ్గించాలి. ఈ చర్యలన్నీ గూడా భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ వాళ్ళు, ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులు ఎవరైతే అధికారులున్నారో వాళ్ళందరూ చర్చించుకొని తగిన నిర్ణయాలు తీసుకుంటారనమాట. ఇక్కడే ఒకటో నంబర్ దందా, రెండో నంబర్ దందా అని వస్తాయంటారా? అంటే అకౌంట్ 1, అకౌంట్ 2 అనేది ఈ ఈ వ్యాపారంలో వచ్చే అంటారు చూడండి. బుక్ నంబర్ 1, బుక్ నంబర్ 2, అకౌంట్ నంబర్ 1, అకౌంట్ నంబర్ 2 అంటే ఒకటి ఈ నల్ల ద్రవ్యం అంతా సెపరేట్ అకౌంట్ వస్తుంది. అది చూపించరు అంటారు. నల్ల ద్రవ్యము ఒక వ్యాపార సంస్థలే గాదండి. ఇండివిడ్యువల్ వ్యక్తులు చాలా చోట్ల ఉంటుంది. అయితే దాని నుంచి తగ్గించాలంటే ఏం జేస్తాం? పన్ను యొక్క శాతాన్ని తగ్గిస్తారనమాట ప్రభుత్వం. ఎక్కువ నల్ల ద్రవ్యాన్ని తెల్లగా మార్చాలని, లేపోతే ఎక్కువ మంది పన్ను పరిధిలోకి రావాలంటే శాతాన్ని తగ్గిస్తారనమాట. అయితే ఒకటి మంచి, చెడు, నీతి, అవినీతి ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయి. కాకపోతే అవినీతిని ఏ దేశంలో ఎక్కడ గూడా పూర్తి స్థాయిలో నిర్మూలించలేము గానీ, దాని శాతాన్ని మాత్రం తగిన చర్యలు తీసుకొని తగ్గించగలం. దీని మీద గూడా ఎక్కడికక్కడ నిఘా విభాగం పనిజేస్తుంది. ఆహ్, ఒక రకంగా జెప్పాలంటే అన్ని సంస్థలు గూడా కలుపుకొని పనిజేసి ప్రభుత్వానికి ఎక్కువ రాబడి రావడానికే అధికారులు ఎవరైనా గూడా కృషి చేస్తారు. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు చాలా పనులు ఎగ్గొట్టేసి విదేశాలకు పారిపోయినారు. లుకౌట్ నోటీసులు ఇచ్చామంటారు. వాళ్ళని తిరిగి పిలిపిస్తామంటారు. ఇది ఎంతవరకు వాస్తవం ఇందిర గారు? ఓహ్! సాధ్యమేనా దీంట్లో? ప్రభుత్వంలో పనిజేసే ఏ ఉద్యోగులు గూడా కావాలని వేరే చోటికి అట్లా వెళ్ళడానికి అవకాశం ఇవ్వరు తెలిసి. వాళ్ళు తెలియకుండా దొంగదారుల ద్వారా, ఏదో ఒక మార్గం ద్వారా విదేశాలకు పోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మన దేశానికి కొన్ని నియమాలుంటాయి. ఇతర దేశాలతోటి మనము లావాదేవీలు జరిపేటప్పుడు. ఆ దేశంలో వాళ్ళకి మన దేశ పౌరుడిని ఆ దేశంలోకెళ్ళినాక మళ్ళీ మన దేశానికి పంపించడానికి చట్టాలు అనుమతించొచ్చు, అనుమతించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఇతర దేశాలతోటి మన దేశానికి ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాలని ఆధారంగా జేసుకొని కొంతమంది పంపిస్తారు. మన దేశానికి ఎవరైతే పారిపోయారో కొన్ని సందర్భాల్లో వాళ్ళు రావడానికి కొన్ని ఆంక్షలు విధించి పంపుతారు. కొన్నిసార్లు పంపించడానికి వీలు గాని పరిస్థితి గూడా ఉంటుంది. అప్పుడు ఈ ఆర్థిక నేరాన్ని అరికట్టేది ఎలాగా? అంటే ఈ అలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటే ఆర్థిక నేరాన్ని ఎలా అరికడతాం? ఆర్థిక వ్యవస్థలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పటికప్పుడు గూడా అంటే ఒక నేరం జరిగిందనుకోండి. జరిగినప్పుడు ప్రభుత్వానికి ఒక ఆలోచనొస్తుంది. ఈ నేరాన్ని అరికట్టాలంటే ఏం చేయాలని. అప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని నియమాలు అమలు చేస్తారు. ఇంకో కొత్త రకం నేరం కనిపెట్టాడనుకోండి. అప్పుడు వాళ్ళు ఇంకో కొత్త రకం. మీకు ఉదాహరణ చెప్పాలంటే కంప్యూటర్‌లో వైరస్ వచ్చింది. ఆ వైరస్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ వైరస్‌ని తగ్గించడం కోసం యాంటీ వైరస్ కనిపెట్టారు. అంటే శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలని ప్రతి సందర్భంలో గూడా ఒక నేరం గాని, ఒక అన్యాయం గాని, ఒక సమాజానికి వ్యతిరేకమైన చర్య గాని జరిగినప్పుడు దాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో మొదటి స్థాయిలోనే సక్సెస్ కాకపోవచ్చు. 2, 3 పనులు జరిగినంక ఓహో! ఈ లోపాలున్నాయి గాబట్టి ఇవి సరి జేసుకుంటామని అనొచ్చు. ఆ రకంగా సరి జేసుకుంటారు. ప్రజలు ఇన్ని రకాల పనులు కట్టలేక చస్తున్నాం అంటారు. హ్మ్. దీనికి పరిష్కారం ఏంటి? వాస్తవంగా జెప్పాలంటే ప్రజలు వేరు, ప్రభుత్వం వేరు గాదు. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్నది గూడా మనుషులే. ప్రజల్లో ఎక్కువ అంటే చాలా దేశాల్లో నేను గమనించినంత వరకు వాళ్ళలో ఒక అవగాహన ఉంటుంది.
ఇది మా ప్రభుత్వము, ఇది మా దేశము, మా దేశ సంక్షేమం కోసం మేము వ్యక్తిగతంగా కూడా పాటుపడతామని. మన దేశంలో గమనించినప్పుడు ఏందంటే అన్ని ప్రభుత్వాలే చేయాలని మేము ఓటేసి గెలిపించినాం కదా! అంటే ఇప్పుడు ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఎక్కడో దారి డొంక ఒక పొలం పోయే డొంక దారి పాడైపోయిందనుకోండి. వెంటనే ఇగ ప్రభుత్వాల మీద విరుచుకుపడి ప్రభుత్వం ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు. ఆ పార్టీ తప్పు, ఈ పార్టీ తప్పు అంటారు తప్పితే, ఆ డొంకలో ఆ రాయి అడ్డంగా ఉన్నప్పుడు ఆ రాయిని ఆ ఊళ్ళో 10 మంది కలిసి తీయొచ్చు. ఆ గుంట బూడిపోవచ్చు. ఆ దారి సక్రమంగా జేసుకోవచ్చు. ఆ రాయి మీదకెళ్ళి పడితే నీ ప్రాణమే పోతుంది గానీ, ప్రభుత్వం ప్రాణం అయితే పోదు గదా! అంటే సత్వర చర్యలు మనకు అందుబాటులో ఉన్న పనులు మనం ఎందుకు చేయగూడదు? ప్రజలెప్పుడు గూడా ప్రభుత్వాలను నిందించే బదులు, సొంతంగా నిర్ణయాలు తీసుకొని గ్రామీణ స్థాయి నుంచి గూడా ఇగ ఈ ఈ ఊరికి ఈ సౌకర్యాలు గావాలి. మనమే ఒక నిధిని ఏర్పాటు జేసుకుందాము. మనమే కొన్ని చర్యలు తీసుకుందాం. మనమే కొన్ని సంక్షేమ మార్గాలు ఏర్పాటు జేసుకుంటామని ఎందుకు అనుకోగూడదు? ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు కాదు గదా! అని నా ఆలోచన. సో, ప్రజల బాధ్యత కూడా ఉంది అని మీరు హ్మ్. ఏమన్నా మీరు ఇలా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారా? మీ కొన్ని ఎన్‌జీఓస్ ద్వారా గానీ, లేకపోతే మీడియమ్స్ ద్వారా గానీ? నేను మొదట అండి పెద్దవాళ్ళలో మార్పు రావడం కష్టమండి. చిన్న పిల్లలు అంటే ఏమీ రాయని నల్లవల్ల వంటి ఒక మెదడుంటుంది చిన్న పిల్లలకి. మనం వాళ్ళకి ఏది ఇంజెక్ట్ చేస్తే దాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి పిల్లలకే ఎక్కువ నాకు పిల్లలంటే బాగా ఇష్టం. పిల్లల దగ్గర చెప్తుంటాను అన్ని విషయాలు గూడా. అంటే వాళ్ళకు నేను టీచర్‌గా పనిచేసిన రోజులప్పటి నుంచి కూడా పిల్లలకు ఇట్లా, "అరే! ఈ పని ఇట్లా చెయ్యాలిరా. అక్కడ ఇప్పుడు ఆడ పడిపోతే ఆయన పడిపోతే పక్క పిల్లవాడు కదలకుండా వచ్చేస్తుంటాడు. అట్లా కాదు నాన్న నీ తోటి విద్యార్థి పడిపోయిండు లేపు." అదే విధంగా ఇట్లా మనం కొద్ది కొద్దిగా నేను దేశాన్ని, ప్రపంచాన్ని మొత్తం మార్చలేను గానీ, నా పరిధిలో కొంతమంది ఒక 5, 10 మంది సందర్భాన్ని బట్టి మారితే ఒక మనిషిగా విజయం సాధించినట్లవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులకు టాక్సేషన్ గురించి, టాక్సేషన్ విధానాల గురించి, విధి విధానాల గురించి, మన థాంక్ యూ. బాధ్యత గురించి వివరించినందుకు చాలా థాంక్స్ అండి. సంతోషం ధన్యవాదాలు. అమ్మ. ధన్యవాదాలు.